స్వాగతం. ఇప్పుడు మనతో ప్రస్తుతం మాజీ మున్సిపల్ శాఖ మంత్రులు, కందుకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు తెట్టులో జరుగుతున్నటువంటి సుల్తాన్ బేబీ అమ్మవారి 126వ గంధ మహోత్సవానికి విచ్చేసినటువంటి మన మాజీ మున్సిపల్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారి సార్తో ఒక 2 మాటలు మాట్లాడదాం. సార్, ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల్లో చూస్తే రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఎన్నో మారిపోయి ఉన్నాయి సార్. గత 3 రోజుల నుంచి పేపర్లో మీ గురించి పుకార్లు షికారులాగా వెళ్తున్నాయి. ఎలా అంటే హైదరాబాద్లో విజయమ్మ గారితో మీ సోదరిమణులు కానివ్వండి, లేకపోతే మీరు కానివ్వండి, ప్రత్యేకంగా వెళ్ళేసి ఈ వైఎస్ఆర్సీపీలో ఒక సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోట్లో అదే మాట ఉంది. అందులో నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో తెలుసుకుందామని మేము ఇప్పుడు దాదాపు 1972 నుంచి మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మాకెప్పుడు ఇటు సోదరిమణులు పోయి చేసిన సంఘటన లేదు. రాసిన అతనికి కొద్ది క్రాక్ అనుకుంటా, మామూలు అయితే రాయడు. కొద్ది క్రాక్ ఉండేవాడు, కొద్ది పిచ్చి ఉండేవాడు రాస్తాడు ఆ రకంగా. అది ఒకటి. రెండోది, ఆ రకమైన దిగజారుడు రాజకీయం చేయదు, అలవాట్లేదు. అంటే దిగజారుడు రాజకీయానికి తాను నేను మొదటి నుంచి ఏం చెబుతున్నానో ఈ రోజు కూడా అదే చెప్తాను మా వాళ్ళందరికీ. ఏ విషయమైనా ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అనేది జరగలేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరిచే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. కానీ సార్, ప్రజల్లో ముఖ్యంగా అంటే అది ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, లేకపోతే మీరంటే గిట్టనివ్వండి కానివ్వండి, లేకపోతే మీ అభిమానులు కానివ్వండి, నేను ముఖ్యంగా అనుకునే రూమర్స్ ఏంటంటే కందుకూరులో సార్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అది ఎందుకంటే ఈ విధంగా పార్టీల నుంచి ఆకర్షణ కోసం ఈ విధంగా ఒక ఆఫీస్ ఒకటి పెట్టారు, నా సత్తా ఇది, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు ప్రధాన అధికార పార్టీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఈ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్న తుమ్మటి మాధవరావు వర్గీయులు కానివ్వండి, మిమ్మల్ని అభిమానించే అభిమానులు కూడా ఏమంటున్నారంటే సార్ ప్రస్తుత రాజకీయాల్లోకి దిగారు, అందుకోసం ఆఫీస్ పెట్టారు, టీడీపీలో చేరతారని కొంతమంది అంటున్నారు. సార్, వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి ఫుల్ గా ప్రజల్లో నాటుకుపోయింది. దాని గురించి మీరు మాకు ఒక క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. సార్, ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి క్లారిటీ అంటే మాకే క్లారిటీ రానప్పుడు నేనేం క్లారిటీ ఇస్తాను ఇంకొకరికి? నేను ఇవ్వలేను. రెండోది, మీరు చెప్పింది కరెక్ట్ కాదు. అది నేను పార్టీ ఆఫీసును ఓపెన్ చేయలేదు, అది వ్యక్తిగత ఆఫీస్. అది ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన జెండా గుర్తు కూడా దాని మీద ఉండదు అక్కడ. అది వ్యక్తిగత ఆఫీస్. ఎందుకు పెట్టామంటే స్థానికంగా జరుగుతున్న పరిస్థితుల్లో గతంలో నాతో పాటు ఉన్న వాళ్ళు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఇబ్బంది పడతా వాళ్ళు ఇంటికాడ నా దగ్గరకు వస్తా ఉంటే వాళ్ళ ఇంటికాడ నుంచి కందుకూరులో అయితే ఆఫీసర్లు సౌలభ్యము అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో అక్కడ తీసుకోవటం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం మాకేమీ ఇంకొకరిని డిచ్ చేయాలన్న ఆలోచన మాకు లేదు. రెండోది, నేను ఒకరిని చూసి రాజకీయంగా అడుగులు వేసేవాడిని కాదు. మీరు చెప్పిన పేర్లు ఎవరైతే ఇక్కడ అభ్యర్థులు అంటున్నారో వాళ్ళని చూసి నేను అడుగులు వేసేవాడిని కాదు. నా అడుగులను చూసి ఇంకొకరు నడవాల్సిందే కానీ నేను వాళ్ళ అడుగులను చూసి నడిచేవాడిని కాదు. సార్, మీకు కావలి అసెంబ్లీ స్థానం కన్ఫర్మ్ అయిపోయింది టీడీపీ తరఫున అని చెప్పేసి ఇంకా చాలా పుకార్లు ఉన్నాయి సార్. అంటే నాకు ఇటు ఉత్తర పక్క అంటే ఇప్పుడు ఒంగోలు సైడ్ నాకు బంధుత్వం లేదు. ఉంటే ఈ పక్క కూడా ఒక సీట్ నాకు ఇచ్చేవాళ్ళేమో, కన్ఫర్మ్ చేసేవాళ్ళు. నాకు బంధుత్వం ఇటు కావలి సైడే ఉండేది, అటు నెల్లూరు సైడే బంధుత్వం ఉండేది. మాకు ఇటు బంధువులు లేరు. అందువల్ల మేము అటు పోవాలి, ఆ రూట్ను పోవాలి. నేను ఆ రూట్ను పోతా ఉంటే కావలి సీట్ ఇచ్చే పడితే అప్పుడైతే చెబితే నేను కోరుకున్న సీట్ రోజు పోతా, ఆ పక్క నాకు ఇస్తానంటే. నాకు ఇంకొక సీటు అడిగే ప్రశ్నే జరగదు. పోటీ చేస్తే కందుకూరు నుంచే చేస్తాం. మాకున్న శక్తి ఏదో కందుకూరులో చూపిస్తాను. నేను ఇంకొక చోటకి పోయి చేయటం అనేది జరగదు. అటువంటి అనుమానాలు లేదు. అట్లా పోటీ చేయటం అంటే జరిగితే అది ఎంపీకి మాత్రమే, ఎమ్మెల్యే ఉండదు. ప్రస్తుతానికి ఆ ఎంపీగా చేసే ఆలోచనలు కూడా లేదు. ప్రస్తుతానికి ఇక్కడ కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఖాయం, పోటీ చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ వార్తల గురించి మనం సార్తో కలిసి మాట్లాడినప్పుడు సార్ ఒక మాట అన్నారు, నేను ఎటువంటి లాలూచి రాజకీయాలకు నేను వెళ్ళను, అందులో అన్ని అసత్య ప్రచారాలు నేనంటే గిట్టన వాళ్ళు చేస్తున్నారు తప్ప నేను ఎవరి ట్రెండ్లోకి వెళ్ళను, నేనే ఒక ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పేసి సార్ మనకు తెలియజేస్తున్నాడు. అలానే పోటీ చేస్తే
ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో అటువంటి ఇది లేదు. కందుకూరు నుంచే పోటీ చేసి నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలకు మాత్రం నేను అండగా నిలబడతానని చెప్పేసి మన సార్ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సార్ మరొకసారి మా 180 న్యూస్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి. ఇప్పుడు మా కందుకూరు నియోజకవర్గం ఉండేది ఒంగోలు పార్లమెంట్ లో కాదు, నెల్లూరు పార్లమెంట్. పోటీ చేసే సమయం ఆసనం అయితే నెల్లూరు పార్లమెంట్ నుంచే పోటీ చేస్తాను. నాకు స్థానం ఉన్న చోట వదిలిపెట్టి ఇంకొక చోట చెయ్యను. అందుకని మీరు బహుశా ఇది ఒంగోలు అనుకుని మీరు చెప్పుకుంటారని అనుకున్నాను. నేను తొందరలో స్పీడ్ గా చెప్పాను. చేస్తే నెల్లూరు పార్లమెంట్ నుంచి చేస్తా, కానీ రేపు ఎలక్షన్ లో కాదు, భవిష్యత్ ఎలక్షన్ లో ఖచ్చితంగా పార్లమెంట్ పోటీ చేస్తాను. దాంట్లో తెలియదు.